వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాబోయే 3 రోజులు మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇక ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎందువలన అతి తొందరగా ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఎలా ఉండబోతుంది అసలు వాతావరణం? తెలంగాణకు సంబంధించి ఈరోజు నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకినట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. వరుణ్, ముఖ్యంగా ఏదైతే సీజన్ జనరల్ చూసినప్పుడు జూన్ మధ్యవారంలో నైరుతి ఋతుపవనాలు కామన్గా వస్తుంటాయి. మనము మృగశిర కార్తీక్ కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. కానీ ఈసారి కొంత తొందరగా వస్తుంది. జూన్ మొదటి తేదీలా లేదా మొదటి వారంలో వస్తుందని అంచనా వేసినప్పటికీ ఈ రోజే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకినట్టుగా కూడా ఐఎండీ అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, అట్లాగే కర్ణాటక, మహారాష్ట్రలోని ముంబై, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించినట్టుగా చెప్తున్నారు. ఏదైతే మరాఠ్వాడ, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం నుండి ఉపరితల ద్రోణి ఒకటి ఉత్తర తెలంగాణ, అట్లాగే దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సముద్ర మట్టం నుంచి 3 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతున్నటువంటి ఈ ద్రోణి ప్రభావం కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఒకటి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో పాటు రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఎల్లో అలర్ట్ను కూడా ఐఎండీ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ రోజు నుంచి చూస్తే సాధారణం నుంచి మోస్తారు, అట్లాగే భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నైరుతి ఋతుపవనాల వార్తల నేపథ్యంలో ఇప్పటికే గ్రామాల్లో కొత్త నాట్లు వేసేందుకు రైతులైతే సిద్ధమయ్యారు. మరోవైపు ఏదైతే కల్లాలకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతుండగా ఈ సీజన్కి సంబంధించి నాట్లు వేసేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో కామారెడ్డి, మెదక్, అట్లాగే నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి ఎల్లో అలర్ట్ ఈరోజు జారీ చేయడం జరిగింది. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు కామారెడ్డి, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే రేపు ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ను అయితే ప్రకటించడం జరిగింది. 29వ తేదీలో ఆదిలాబాద్, అట్లాగే నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అంటే ఓ మోస్తారు సాధారణం నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. రైట్ రమేష్, అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ తెలుపుతుంది. బట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం చేసిన తప్పుని ఈ సంవత్సరం చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ సారి అధిక వర్షపాతం మొత్తం కూడా ఒక్క ప్రాంతం మీద పడటం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సో ఈసారి అలాంటి జరగకుండా ఎలాంటి పటిష్టమైన చర్యలు ఇటు ప్రభుత్వం తీసుకుంటుంది, అధికారులు కూడా ఎలాంటి అవగాహన చర్యలు ఏర్పాటు చేస్తున్నారు ప్రజలకి? ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు కొంత ఈ సీజన్లో తొందరగా వస్తాయని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు చెప్పింది. ముఖ్యంగా జూన్ మొదటి వారంలో రావాల్సిన అంటే ముందుగా జనరల్ సీజన్తో పోల్చుకుంటే దాదాపు 10 రోజుల ముందుగా అంటే మే చివరి వారంలోనే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే ఐఎండీ అధికారులు జారీ చేసినటువంటి సమాచారం నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను అట్లాగే డిజాస్టర్
రెస్క్యూ టీంలను కూడా ఏదైతే డిఆర్ఎఫ్ బృందాలు ఉంటాయో వాటిని కూడా సిద్ధం చేసి పెట్టడం జరిగింది. అట్లాగే వారికి సహకరించేందుకు పోలీసులు, దాంతోపాటు ఫైర్ విభాగాన్ని కూడా సిద్ధం చేశారు. ఏదైతే జిల్లా కలెక్టర్లకు సంబంధించి జిల్లా కలెక్టరేట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని 24/7 పనిచేసేలాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వరుణ్, మనం మెయిన్గా చూసుకుంటే హైదరాబాద్ సిటీలో మేజర్ ప్రాబ్లం అయితే వస్తుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్లో ఫైర్ యాక్సిడెంట్లు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యుత్ యాక్సిడెంట్లకు సంబంధించి వర్షంలో ట్రాఫిక్ జామ్, వరదలు ప్రవహించడం, దాంతోపాటు విద్యుత్ ప్రమాదాలు ఏర్పడినప్పుడు ప్రాణ నష్టం కూడా కొంత పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించి ఒక సమన్వయంతో జిల్లా స్థాయిలో ఈ శాఖలను ఒక టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. రూరల్ ఏరియాలకు సంబంధించి జిల్లాల్లో కాల్ సెంటర్, స్పెషల్ కాల్ సెంటర్ ఈ మాన్సూన్కి సంబంధించి ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూచించడం జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించి టీంలను కూడా ఏదైతే మాన్సూన్ బృందాలను సిద్ధం చేయడం జరిగింది. ఇందులో జిహెచ్ఎంసీ అధికారులు, అట్లాగే హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది, జిల్లా కలెక్టరేట్కు సంబంధించిన సిబ్బంది, ఇందులో పోలీసు, డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి హైడ్రా సిబ్బంది, దాంతోపాటు ఫైర్ సేఫ్టీ విభాగానికి సంబంధించినటువంటి స్టాఫ్ ఒకరు, అట్లాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి స్టాఫ్ ఒకరు. అంటే ఎక్కడైనా ప్రమాద ఘటన జరిగినప్పుడు కానీ లేదా రెస్క్యూ చేసే సందర్భంలో అన్ని ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నటువంటి విభాగాలకు సంబంధించి టీం ఉండేలాగా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ కాల్ సెంటర్లు కూడా రైట్ రమేష్, అయితే ప్రతిసారి కూడా ఋతువులు అంటూ కూడా మారుతున్నాయి. అంటే వర్షాకాలంలో పడాల్సిన వర్షాలు, జూన్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన వర్షాలు ఈ సంవత్సరం అత్యధికంగా మే నెలలో ఎక్కువగా పడ్డట్టు కూడా మనందరికీ తెలుసు. సో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఋతుపవనాలు కూడా జూన్ మొదటి వారంలో పలకరించాల్సిన ఋతుపవనాలు ఇటు మే ఎండింగ్కి, అంటే ఇంకా దాదాపు 7 రోజులు ఉండగానే ఇప్పుడు రావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయని ఐఎండీ ఏమన్నా తెలిపిందా? అంటే సీజన్ ఏదైతే జనరల్గా రావాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఏదైతే బంగాళాఖాతానికి సంబంధించినటువంటి ద్రోణి ప్రభావం కారణంగా అది ప్రయాణించే వేగము, అట్లాగే అది ఏ దిశగా ప్రయాణిస్తుంది అనే దాన్ని బట్టి దాని ప్రభావం ఎక్కడ ఉంటుంది అనేది ఉంటుంది వరుణ్. అది దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాదాపు 10-15 సంవత్సరాల కాలంగా చూస్తే ఇంత తొందరగా రావడం, అంటే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకడం ఇదే మొదటిసారి అని ఐఎండీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఏదైతే ఆవర్తనం ఏర్పడము, అది ప్రయాణించే దిశ, అట్లాగే దాని గంటకు గాలి వేగము అనేది కూడా వేసాయి. ఇది ఎప్పుడు ప్రవేశిస్తాయి అనే దాన్ని ఐఎండీ అధికారులు కూడా అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో ఏదైతే జూన్ 2nd వీక్లో వస్తుంది, జనరల్గా 7th నుంచి 14th మధ్యలో తొలకరి వానలు అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. కానీ ఈసారి జూన్ మొదటి వారంలోనే, జూన్ 1వ తారీఖునే ఐఎండీ అధికారులు చెప్పిన ప్రకారం చూస్తే జూన్ మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి ఋతుపవనాలు తాకుతాయని అంచనా వేసినప్పటికీ ఈరోజు అంటే 26 మే తేదీనే ఈ నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వాటి ప్రభావం కూడా ఆయా జిల్లాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా వాతావరణం ఇప్పటికే మేఘవృతమైనటువంటి పరిస్థితి ఉంది. సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఏవైతే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కానీ ఇటు పశ్చిమ మరియు ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా వివిధ జిల్లాల్లో ఈ నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి ప్రభావం ఉండనున్నట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే చెప్తోంది వరుణ్. రైట్ రమేష్, అయితే ప్రజెంట్ మనం రోహిణి కార్తెలో ఉన్నాం. అంటే రోహిణి కార్తెలో రోళ్లు పగిలేంత ఎండలు ఉంటాయనేది నానుడిగా ఎప్పటి నుంచో మన పెద్దలు పూర్వీకులు చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ వచ్చేసరికి విపరీతమైన, అంటే ఫుల్ అపోజిట్గా అయితే ఇప్పుడున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అంటే ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వచ్చే 3 రోజులు? ఆ తర్వాత కూడా వర్షాలు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ముందే వచ్చింది కాబట్టి ఋతుపవనాలు ఇంకా జూన్ నెలలో ఎలా ఉండబోతున్నట్లే మనది చెప్పిందా ఐఎండీ? ఊహించిన దానికంటే అట్లాగే ఏదైతే జనరల్ సైకిల్ అనుకోవచ్చు మనము. ఒక్కో సీజన్లో ఒక్కో తీరుగా ఉంటుంది. మనము ఏదైతే మాన్సూన్కి సంబంధించినటువంటి రెగ్యులర్ సైకిల్ ప్రకారం కాకుండా కొంత ముందు వస్తుందని అంచనా వేసినప్పటికీ ఐఎండీ అధికారులను కూడా కొంత ఆశ్చర్యపరిచేలా 4-5 రోజుల ముందే కూడా జూన్ 1 నుంచి 1న అని అంచనా వేసినప్పటికీ 4-5 రోజులు ముందుగానే వచ్చిన నేపథ్యంలో ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం కారణంగా కూడా వర్షపాతం అనేది ఈ రానున్న 3 రోజులు కంటిన్యూగా ఉంటుంది. అట్లాగే సాధారణ నుంచి కూడా భారీ స్థాయి వరకు వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక్కో రోజు ఒక్కో జిల్లాలకు, కానీ ఉదాహరణకి ఈరోజు చూసుకుంటే ఇటు మహబూబ్ నగర్ జిల్లా
ఉమ్మడి జిల్లాకు సంబంధించి, అట్లాగే మెదక్ జిల్లాలో ప్రభావం ఎక్కువగానే ఉంది. రేపు చూసినప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మోస్తారు వర్షాలు, అట్లాగే భారీ స్థాయి వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇక వర్షాకాల సీజన్ స్టార్ట్ అవ్వాలంటే జనరల్గా మనకు జూన్ మధ్యవారం నుంచి అట్లాగే జూలై, ఆగస్టు వరకు కూడా వర్షాలు కురిసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈసారి కాస్త ముందుగా వచ్చిన నేపథ్యంలో గతం కంటే కూడా వర్షపాతం అనేది అధికంగా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు తొలకరి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతులు అందుకు సంబంధించినటువంటి వ్యవసాయ పనులను కూడా ఇప్పటికే ప్రారంభించినారు. దానికి సంబంధించి వర్షపాతం అనేది ఏదైతే గతంలో చూస్తే డ్రాట్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ వర్షపాతం రెగ్యులర్ సీజన్ ప్రకారం వాళ్ళు లెక్క కడుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఏ సీజన్లో ఏ నెలలో ఎంత వర్షపాతం నమోదైంది అనేది నెలవారీగా అట్లాగే త్రైమాసికం వారీగా కూడా ఆ డాటా అయితే తీస్తూ ఉంటారు. తొలకరి సంబంధించి అట్లాగే మాన్సూన్ ఏదైతే నైరుతి ఋతుపవనాలు ముందుగా వచ్చిన నేపథ్యంలో వర్షాకాలం కొన్ని రోజులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశంతో పాటు వర్షపాతం నమోదు కూడా కొంత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తితో పాటు గ్రౌండ్ వాటర్ మీద కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. కొంత సానుకూల ఫలితాలను ముందుగా వచ్చినటువంటి నైరుతి ఋతుపవనాల కారణంగా కూడా ఇటు ఐఎండీ అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.